ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ఏ పుష్పకు చెందిన 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన విత్తన గుళికల తయారీ విధానం, దాని ప్రయోజనాలు, తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వయంగా ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, బూడిద మరియు విత్తనాలను కలిపి విత్తన కుడికలను తయారు చేశారు. అనంతరం రైతు పుష్ప పొలంలో విత్తన కుడికలను బ్రాడ్కాస్టింగ్ పద్ధతిలో చల్లి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు పుష్పతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ పశుగ్రాసం లభ్యత, నేల సారం పెంపు, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, రైతులకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలపై ఆరా తీశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పాటునిస్తుందని పేర్కొన్నారు. అనంతరం యూరియా పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా APAIMS మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎరువుల నిల్వల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన యూరియాను ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా సమీప ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులు పొందొచ్చని తెలిపారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డితో కలిసి మడక సహాయంతో క్రమ పద్ధతిలో వరుసల వారీగా విత్తనాలను జిల్లా కలెక్టర్ నాటారు. అనంతరం రైతు పుష్ప వరి పొలంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు రైతులతో కలిసి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటర్ సహాయంతో వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు నిర్వహించారు. రైతుల శ్రమను తగ్గించడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేయడానికి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటర్ వంటి వ్యవసాయ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు రైతులకు APAIMS మొబైల్ యాప్ వినియోగ విధానం, ఎరువుల బుకింగ్ ప్రక్రియ, యూరియా లభ్యతపై అవగాహన కల్పించారు. ఇక్కడ నుంచి ఇంకా డిసెంబర్ దాకా వెళ్తే ఉంటుంది సార్. దీంట్లో వర్షానికి వచ్చిన గింజలు తీసుకొని నెక్స్ట్ సీఎం చెప్పారా? ఇక్కడ ఎంతమంది వేస్తారు బాబు? సార్ మనకు ఈ గ్రామంలో 201 మంది రైతులు ఉన్నారు. 85 మంది ఇప్పటి వరకు వేస్తున్నారు. మళ్ళీ ఆధారం లేదు సార్, అందుకని వీళ్ళు కలెక్టివేషన్ చేసుకునే దానివల్ల జస్ట్ 5 mm రెయిన్ఫాల్ పడినా కూడా అది అబ్జర్వ్ చేసుకొని కలెక్ట్ జర్మినేషన్ వస్తుంది కంటిన్యూగా. ఇది ఇంతకుముందు మనం డైరెక్ట్ గా వితౌట్ ఫెర్టిలైజేషన్ ఇప్పుడు పెలటైజ్ చేసి ఇది కాఫీ సార్, ఇది అలసంద సార్, బొబ్బర్లు అంటారు. ఇవన్నీ కూడా వాటర్ గా వాడుకోవాలి. రూట్ సాయిల్ పెట్టి ఇంక్రీజ్ చేస్తారు. ఎన్ ఫిక్సేషన్ జరుగుతుంది సార్, నాడ్యూల్స్ ఉంటాయి, దానివల్ల ఎన్ ఫిక్సేషన్ జరుగుతుంది. లెగ్యూమ్స్ 91 మంది వేశారు. ఎన్ని ఎకరాల్లో? ఒక హాఫ్ ఎకరు 1 ఎకర్ లోపలే లేదు చిన్న. కానీ వీళ్ళెవరికి కూడా ఇప్పుడు బోర్లు అదేం లేదు. కొంతమందికి ఉన్నాయి సార్, బోర్లు ఉన్నాయి. సీట్ మీద 5 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఇది రెండోది అన్నట్టు, అంతే కదా? దాన్ని కూడా వేస్తాం సార్, దీనికి కోటింగ్. ఇవన్నీ కూడా కష్టపడే ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్. పేడ అండ్ గోమూత్రము, తర్వాత శనగపిండి, బెల్లము, పుట్టమట్టి అన్ని కలిపింది. అంటే దీని మీద మీకు నమ్మకం ఉందా? ఆల్రెడీ అంటే ఎప్పుడు అంటే అప్పుడు లిమిటెడ్ గా చేసేవాళ్ళం సార్, కానీ ఇప్పుడు అంతా చేయమని టార్గెట్స్ మామూలు చల్లకుండా ఇప్పుడు వాన లేకపోయినా కూడా
ఎండకి తట్టుకొని పెట్టకి చెడిపోకుండా గింజలు భూమిలో ఉండి 6 నెలలు నిల్వ ఉంటాయి సార్. నిల్వ ఉండి మళ్ళీ వాన పడినాక మొలకలు వస్తాయి. అందువల్ల చీమలు అవి పురుగులు కూడా చేయడం వల్ల రెయిన్ ఫాల్ లేకపోయినా తక్కువ రెయిన్ ఫాల్ 5 mm రెయిన్ క్లే ఇప్పుడు ఎట్లా అంటే మొదటగా సీడ్స్ మళ్ళీ చేయాలంటే ఎవరు చేస్తారు సార్? తర్వాత విత్తనాలకి ఇప్పుడే చేస్తాం. లో రైన్ ఫాల్ 5 mm కూడా పీల్చుకొని జర్మినేట్ అవుతుంది. బంక మట్టి కలిపాము దానికి బాగా. పైగా దీనికి రాబడి బాగుంటది, దీని డబ్బు కూడా బాగిస్తారు. అవును సార్. ఆర్గానిక్ రైతు ఈ సీడ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ ఈ సంవత్సరం ఎల్లీనో వర్షం ఇంకా ఈ సంవత్సరం డెఫినెట్ గా లాస్ట్ 2 మాన్సూన్ల కంటే బాగా తక్కువ వస్తుంది మనకి ప్రిడిక్షన్ ఆల్రెడీ. సూపర్ ఎల్లీనో సంవత్సరం అంటే అసలు ఇంకా కొంచెం కథ ఏమై ఇవి ఎక్కువ వేస్తుంది. అమ్మ జయలలిత ఇప్పుడు ఎంత వేసినా అది ఉంటుందా? ఇప్పుడు ఇట్లా వేయాలా ఇట్లా చిన్నప్పుడు అంటే ఏడేస్తే మంచిది. అంతే సార్. సారీ అప్పుడు మూలం చోట మళ్ళీ వేసుకోవచ్చా? తీసుకుంటే అన్ని చోట్ల పడతాయి సార్. ఈసారి నీకు నేను తీసుకురా మీరు. రోజు ఊళ్ళో చేస్తా. వాటర్ లేని దాని వల్ల కరెక్ట్గా నిలబడలేదు. మనం మార్కింగ్ తీసుకోవాలి. అదే సార్ ఎవరు పోనేది నేను లీజీ చేస్తాను. 17th డే వచ్చి వెళ్ళి నాటుతారు. దానికి 4,000 తీసుకుంటారు. మిషన్ కాస్ట్ 3,60,000. ఇది రెంట్గా కొనుక్కున్నావు? ఓన్. దీనికి సబ్సిడీలు సబ్సిడీ అంతగా అవేర్నెస్ లేదు. వాళ్ళని ఇబ్బంది పడేది మేము తీసుకున్నాం సార్. అమౌంట్ ఇచ్చి రండి సార్. వేసిన తర్వాత అంతా ఉండేది ప్రాబ్లం అంతా యూరియా మొత్తం ఇస్తున్నాం, బ్రహ్మాండంగా ఇస్తున్నాం. చేస్తాం ఏపీ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్ 2.0 ప్రైవేట్ షాప్ ఉన్న అతను BSCs ద్వారా ఇచ్చిన సర్చ్ చేయాలా? రావట్లేదంటే మీరు ఎక్కడి నుంచి టౌన్లో పోయి కొనుక్కుంటారు. షాప్ అతను యాప్ రావట్లేదు. ఏ షాప్ అతను ఎప్పుడు అన్నారు? మొన్న పోయినప్పుడు ఎంత వెయిట్ చేసినాం? పొద్దున వెళ్ళి వెళ్ళారా? నీకు అప్పటికి కావాలేదా? అందరూ వెయిట్ చేశారు కాబట్టి 26, 15, 66. ఓటీపీ వచ్చిందా? ఓటీపీ వస్తుంది. 70 రూపాయలు బస్తాగా అవుతుంది సార్. ఇంటూ 10 700 రూపాయలు కడతాడు. అంటే రాను పోను ఆటో ఇంత మళ్ళా నువ్వు 10 ఇస్తావు. ఓకే సార్. ఓకే ఓకే ఓకే.